ఈ బ్యాంక్‌లో ఒకరోజు ఒక పేద పిల్లవాడిని దొంగ అన్నారు. అతడు ఏమీ చేయలేదు. డబ్బులు కూడా అడగలేదు. కానీ అవమానించారు. అమ్మమ్మ చేతిలో ఉన్న కొద్ది డబ్బు చూసి ఇంత డబ్బు ఎక్కడిది అని అవమానించారు. పేదరికం చూసి నిజాన్ని కాదు అనుమానాన్ని నమ్మారు. రాజు ఏడుస్తూ బ్యాంక్ నుంచి బయటికి వచ్చి ఆ రోజు నుంచి ఆ పిల్లవాని మనసులో ఒకే మాట ఉండిపోయింది. బ్యాంక్ అంటే భయమని. కానీ అక్కడే ఉన్న ఒక వ్యక్తి జరిగిందంతా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, బ్యాంక్ యజమాని. కానీ అతని మనసులో బ్యాంక్ పేరు కాదు, పిల్లవాడి ముఖం కనిపిస్తుంది. అమ్మమ్మ చెప్పిన మాటలు, ఆ తేదీ, ఆ సమయం, తన కొడుకు కనిపించకుండా పోయిన రోజు గుర్తుకొస్తుంది. అతని మనసులో ఏదో అలజడి. మళ్ళీ మళ్ళీ వీడియో చూశాడు. నిజమేంటో తెలుసుకోవాలని ముందుకొచ్చాడు. కానీ అంతలో అమ్మమ్మకు ఆరోగ్యం పాడైంది. నిజం కన్నా ముందు ప్రాణాన్ని కాపాడాలని అనుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి DNA టెస్ట్ చేయించి రిపోర్ట్ వచ్చింది. అందులో ఆ పిల్లవాడు అతని కొడుకే. తన కొడుకు దొరికాడని గుండెలకు హత్తుకున్నాడు తండ్రి. మళ్ళీ బ్యాంక్ వచ్చాడు రాజు. ఇప్పుడు భయంతో కాదు, ధైర్యంతో. అప్పుడు ఆ తండ్రి అంటాడు, డబ్బు కంటే ముందు మనిషిని గౌరవించాలి. ఎందుకంటే ఆ రోజు మీరు తక్కువ చేసి చూసిన వాడే మీకు బుద్ధి చెప్తాడు అంటాడు. దాంతో బ్యాంక్లో ఉన్న వారంతా తలదించుకున్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.